ఇటీవల బ్రిక్స్ సమూహంలో 10వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? ఇండోనేషియా. 2009లో రష్యాలో 4 దేశాల యొక్క కూటమితో బ్రిక్గా మారింది. బ్రిక్ అనగా ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా మరియు చైనా. 2010లో దక్షిణాఫ్రికా చేరింది. ఈ దేశం యొక్క చేరికతో 5 దేశాల బ్రిక్స్గా నామకరణం చెందింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం షాంఘై, చైనాలో ఉంది. దీని యొక్క బ్రిక్స్ యొక్క చొరవతో బ్రిక్స్ బ్యాంకును ఏర్పాటు చేశారు. దీనిని మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అని కూడా అంటాము. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా షాంఘైలోనే ఉంది. దీని యొక్క మొట్టమొదటి సమావేశం శిఖరాగ్ర సమావేశాలు అంటారు. 2009లో రష్యాలో జరిగింది. 16వ శిఖరాగ్ర సమావేశం కూడా 2024లో రష్యాలోనే జరిగింది. దీనిలో ఇరాను, ఈజిప్టు, ఇథియోపియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారికంగా సభ్యదేశాలుగా మారాయి. దీనితో 9 దేశాలుగా సభ్యులుగా బ్రిక్స్ మారింది. 17వ శిఖరాగ్ర సమావేశం 2025లో బ్రెజిల్లో జరిగింది. దీనిలో ఇండోనేషియా అధికారికంగా 10వ సభ్యదేశంగా చేరింది. మహాకుంభ్ 2025 కోసం దట్టమైన అడవులను సృష్టించేందుకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ్రాజ్లో ఏ సాంకేతికతను ఉపయోగించారు? మియావాకీ టెక్నిక్. ఈ మియావాకీ టెక్నిక్ అనేది జపనీసు వృక్ష సైంటిస్టు అకిరా మియావాకీచే అభివృద్ధి చేయబడింది. ఈ మియావాకీ టెక్నిక్ అనేది స్థానిక వివిధ జాతులను దగ్గరగా నాటడం వలన అటవీ వృద్ధిని వేగవంతం చేస్తుందని ఈ మియావాకీ టెక్నిక్ అనేది చెబుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి ట్విగ్ స్టాట్స్ అంటే ఏమిటి? ట్విగ్ స్టాట్స్ అనగా ఇది ఒక పూర్వీకుల విశ్లేషణ సాధనం. పరిశోధకులు అంటే రీసెర్చర్స్ ఈ నేచర్ అధ్యయనంలో ఈ ట్విగ్ స్టాట్లను పూర్వీకుల విశ్లేషణ కోసం ఒక సాధనాన్ని పరిచయం చేశారు. ఆ సాధనం పేరే ట్విగ్ స్టాట్స్ అంటాము. ఈ ట్విగ్ స్టాట్స్ అనేది గణాంక శక్తిని గణనీయంగా పెంచుతుంది. అదేవిధంగా పూర్వీకుల అధ్యయనాలలో ఏదైనా లోపాలను ఉంటే తగ్గిస్తూ ఉంటుంది. ఇది అధిక రెజల్యూషన్తో ఒక ఖచ్చితమైనటువంటి పూర్వీకుల విశ్లేషణను కూడా అందిస్తూ ఉంటుంది. మకర విలక్కు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. విద్యార్థుల మూల్యాంకనం కోసం అస్సాం ప్రభుత్వం ప్రారంభించినటువంటి గుణోత్సవ్ 2025 యొక్క థీమ్ ఏమిటి? నాణ్యమైన విద్యను అందించడమే గుణోత్సవ్ 2025 యొక్క థీము. గుణోత్సవ్ 2025 అనేది విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, అదేవిధంగా మెరుగైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడమే దీని యొక్క లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గుణోత్సవ్ 2025 థీమ్ అనేది నాణ్యమైన విద్యకు ఒక భరోసా లాంటిది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం అంచనా వేసినటువంటి జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.4%. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO ప్రకారం భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి రేటు 2024-25 గాను 6.4% తగ్గుతుందని అంచనా వేయబడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన అంతరిక్ష కార్యదర్శి మరియు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? వి నారాయణ్. ఇస్రో యొక్క కొత్త చైర్మన్గా అదేవిధంగా అంతరిక్ష కార్యదర్శిగా వి నారాయణ్ నియమితులయ్యారు. ఇతను ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ సోమనాథన్ తర్వాత జనవరి 14, 2025న 2 ఏళ్ల పదవి కాలం వరకు కొనసాగుతారు. రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది? రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ.
ఈ నగదు రహిత చికిత్స పథకం అనేది ప్రమాదంలో బయటపడిన వారికి 7 రోజుల పాటు 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తుంది. అయితే అన్ని రాష్ట్రాలు ఇది స్టార్ట్ అవ్వలేదు. ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ అయింది కొన్ని రాష్ట్రాల్లో. ఆ రాష్ట్రాలు వచ్చి అస్సాము, చండీగఢ్, పంజాబు, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, హర్యానా. ఈ 6 రాష్ట్రాల్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఒక పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ అయింది. ఈ పథకం విస్తరణ మార్చి 2025 నాటికి అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమం అమలు చేయబడుతుంది. ఇటీవల ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ వ్యక్తి ఎవరు? ఇక్కడ వృద్ధ వ్యక్తి అంటే మహిళ ఎవరు? ఎనా కాన్బారో. ఈమె బ్రెజిల్ దేశస్థురాలు. 116 సంవత్సరాలు ఈమెకి. లాంగ్ ఎవీ ఫెస్ట్ అనే సంస్థ దీనిని ధృవీకరించింది. సంబంధాలను మెరుగుపరచడానికి భారత అణు యూనిట్లపై ఏ దేశం ఆంక్షలను వెత్తివేస్తున్నది? అమెరికా. ఇటీవల రైతు భరోసా యోజన కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఎకరాకు 10,000 రూపాయలకు బదులుగా రైతులకు ఎకరాకు 12,000 చొప్పున సహాయం చేస్తున్నది? తెలంగాణ. భారత్ పోల్ పోర్టల్ను ఏ ఏజెన్సీ అభివృద్ధి చేసింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ. దీనిని ప్రారంభించింది కేంద్ర హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా. ఈ భారత్ పోల్ పోర్టల్ను మాత్రం డెవలప్ చేసింది మాత్రం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ. ఫోకస్ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఏమనగా సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ రాడికలైజేషన్, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా మొదలైన వాటి మీద ఈ భారత్ పోల్ పోర్టల్ అనేది ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఆత్రేయ ఇన్నోవేషన్ అభివృద్ధి చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ పల్స్ డయాగ్నోస్టిక్ పరికరం పేరు ఏమిటి? నాడీ తరంగిణి. ఈ నాడీ తరంగిణి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సిడిఎస్సిఓ చొరవతో దీనిని తయారు చేశారు. దీని తయారీదారు ఎవరనగా ఆత్రేయ ఇన్నోవేషన్. ఇది ఎక్కడ ఉంటుందంటే హింజేవాడి, పూణే, మహారాష్ట్రలో ఉంటుంది ఈ సంస్థ. ఆత్రేయ ఇన్నోవేషన్ అనే సంస్థ హింజేవాడి, పూణే, మహారాష్ట్రలో ఉంటుంది. ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? జార్ఖండ్. విద్య, ఆరోగ్యం మరియు రోజువారీ అవసరాలకు యాక్సెస్ను మెరుగుపరచడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అదేవిధంగా రక్తహీనతను ఎదుర్కొనేందుకు పౌష్టికాహారం, గ్యాస్ సిలిండర్లు, బట్టలు, పిల్లలకు పాఠశాల సామాగ్రి కోసం ఈ నిధులను ఉపయోగించాలని సీఎం మహిళలను ప్రోత్సహించారు. 2024 కోసం డైనమిక్ గ్రౌండ్ వాటర్ రీసోర్స్ అసెస్మెంట్ రిపోర్టును ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? జలశక్తి మంత్రిత్వ శాఖ. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇండస్ ఫుడ్ 2025 యొక్క 8వ ఎడిషన్ను ఏ నగరంలో ప్రారంభించారు? గ్రేటర్ నోయిడా. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఐఐటి రూర్కీ ఇటీవల నివేదిక ప్రకారం ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడటం వలన సంభవించే సహజ ఆనకట్టలకు అత్యంత హాని కలిగించేటటువంటి నది ఏది? అలకనంద. దేశంలోని చాలా తీర ప్రాంతాలలో
ఆఫ్షోర్ ఆయిల్ మరియు గ్యాస్ డ్రిల్లింగ్పై నిషేధం విధిస్తున్నట్లు ఏ దేశ అధ్యక్షుడు ప్రకటించారు? అమెరికా. సింధు లోయ లిపిని అర్థం చేసుకున్నందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినటువంటి రివార్డు అమౌంట్ ఎంత? $1 మిలియన్. 2024లో అత్యధిక సైబర్ అటాకుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది మొదటి స్థానంలో ఉండగా భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఇటీవల భారతదేశం మరియు అమెరికాలు భారత నౌకాదళం కోసం ఏ సాంకేతికతను సహ ఉత్పత్తిని ప్రకటించాయి? అమెరికన్ సోనోబాయ్. ఈ అమెరికన్ సోనోబాయ్ అనేది లోతైన సముద్రాలు మరియు మహాసముద్రాల్లో సబ్మెరైన్లను ట్రాకింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. అండర్-17 జూనియర్ స్క్వాష్ ఓపెన్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అనాహత్ సింగ్. బ్రిటన్లోని బర్మింగ్హామ్లో జరిగినటువంటి భారతదేశానికి చెందినటువంటి అనాహత్ సింగ్ ఈ టైటిల్ను గెలుచుకున్నది. బ్యాండెడ్ రాయల్ బటర్ఫ్లై ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? త్రిపుర. ఇటీవల పెరుగుతున్న అశాంతి మరియు సైనిక ఘర్షణల మధ్య 7 ప్రావిన్సులు మరియు మున్సిపాలిటీలలో ఏ దేశ అధ్యక్షుడు 60 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? ఈక్వెడార్ దేశ యొక్క అధ్యక్షుడు. ఇది సౌత్ అమెరికా ఖండంలో ఉంటుంది. ఇటీవల ఎవరు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడవుతున్నారు? బహదూర్ సింగ్ సాగు. ఇటీవల ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో గాంధీ దర్శన్ ఆర్ట్ గ్యాలరీని ఎవరు ప్రారంభించారు? స్పీకర్ ఓం బిర్లా. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ అయినటువంటి టోమికో ఇట్సుకా ఏ దేశంలో మరణించారు? జపాన్ దేశం. ఈమె జపాన్ దేశస్తురాలు. 21 దేశాల సాంకేతిక సెమినారును ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. ఏ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ 2025ను ఎక్కడ ప్రారంభించారు? ముంబై. ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిస్ కింది వాటిలో ఏ ఫౌండేషన్ డేని జరుపుకుంది? 78వ ఫౌండేషన్ డేని జరుపుకుంది. భారతదేశం ఆస్తమా టెస్ట్ కోసం సిప్ ఎయిర్ యాప్ను ఏ కంపెనీ ప్రారంభించింది? సిప్లా.